అలానే మిస్సెస్రావు ఇక్కడ కనిపిస్తుంది మనకి ఇరాన్ అధ్యక్షుడు మసూద్, పక్కన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పుడు తారాస్థాయికి చేరింది ఇరు దేశాల మధ్య యుద్ధం. భూతల యుద్ధానికి ఇప్పుడు సిద్ధమవుతుంది అమెరికా. దాదాపు 60,000 మంది సైన్యం అమెరికాది ఇరాన్ చుట్టుముట్టింది. అమెరికా సైన్యం ఇరాన్లోకి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇరాన్ అధ్యక్షుడు మసూద్, ఇరాన్లో ఎంటర్ అయినటువంటి సైన్యం శవాలే తిరిగి వెళ్తాయని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ఇరాన్లో ఉండేటువంటి ప్రతి పౌరుడు సైనికుడిగా తిరగబడతాడు. సో సైన్యం కనుక ఎంటర్ అయితే ఇరాన్లోకి తిరిగి మళ్ళీ వెళ్ళే పరిస్థితి ఉండదని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు ఇరాన్ అధ్యక్షుడు. కానీ ట్రంప్ ఏం చేస్తున్నాడు? భూతల యుద్ధానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఏంటి? ఆకాశ మార్గం నేవీ, నీటి మార్గం నేవీ, ఆకాశ మార్గం ఎయిర్ ఫోర్స్ నేవీ, ఈ రెండింటి ద్వారా నీటి మార్గంలో గాలి మార్గంలో యుద్ధం చేశాడు ఇరాన్ మీద. ఇప్పుడు భూమి మీద చేయాలి అంటే సైన్యాన్ని పంపించాలి, సైన్యంతో ఇరాన్ని పూర్తిగా ఆక్రమించాలి అనేటువంటి ఆలోచన ట్రంప్ చేస్తున్నాడు. అందుకే ఎక్కడికక్కడ ఇరాన్ చుట్టూ మందు పాత్రలు పెట్టారు, మైన్స్ పెట్టారు. ప్రతి ఇరానీ ఒక సైనికుడిగా ఆ మందు పాత్రలు పేల్చి ఎంటర్ అయినటువంటి ప్రతి అమెరికా సైనికుడిని శవం రూపంలో బయటికి పంపించాలనేటువంటి ఒక నినాదాన్ని ఇప్పుడు ఇరాన్లో చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా అఫీషియల్గా అమెరికా పెంటాగన్, అమెరికా సెంట్రల్ కమాండ్ చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం సుమారుగా 100 మంది అమెరికా సైన్యం గాయపడ్డారు. వాళ్ళల్లో తిరిగి మళ్ళా కోలుకొని యుద్ధానికి సిద్ధమయ్యారని చెప్పి అమెరికా చెబుతుంది. కానీ అమెరికా చెప్తున్నటువంటి లెక్కను నమ్మడానికి లేదు. ఇప్పుడు అమెరికా సెంట్రల్ కమాండే 100 మంది అమెరికా సైన్యం గాయపడ్డారు అని అంటే వాటిలో డెత్లు ఎన్ని ఉంటాయో కూడా చెప్పరు. ఏ దేశమైనా చెప్పదు, అమెరికా అసలు చెప్పదు. సో కాబట్టి ఇప్పటికే నష్టపోయింది, సైన్య రూపంలో నష్టపోయింది అమెరికా, ఆర్థికంగా నష్టపోయింది, పరువు ప్రతిష్ట పరంగా కూడా ప్రపంచంలో నష్టపోయింది. ఇరాన్ ఇప్పటికి కూడా సవాల్ చేస్తుంది. 10 రోజులుగా కొన్ని వందల మిజైల్స్ వేసింది అమెరికా, కొన్ని వేల బాంబులు వేసింది. ఇరాన్లో ఉండేటువంటి ఓడరేవుల్ని, ఇరాన్లో ఉండేటువంటి మంచినీటి తయారీ కేంద్రాలని, ఇరాన్లో ఉండేటువంటి విద్యుత్ కేంద్రాలని, వీటన్నిటిని మౌలిక వసతుల మీద బాంబులు కురిపించింది. దీంతో ఇరాన్లో ఉండేటువంటి ప్రజలు మరింత ఆగ్రహంగా ఉన్నారు అమెరికా మీద. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా సైన్యం కనుక ఎంటర్ అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఎలా తరిమి కొట్టారో అమెరికా సైన్యాన్ని, ఆ విధంగా ఇరాన్లో ప్రజలు తరిమి కొడతారని చెప్పి ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ సవాల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాము, కానీ అమెరికానే సిద్ధంగా లేదు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఖర్గ్ అనేటువంటి ఒక ద్వీపం ఉంది ఇరాన్లో. ఈ ఖర్గ్ ద్వీపాన్ని ఆక్యుపై చేసి టోటల్గా స్తంభింపజేయాలి ఇరాన్ అనేటువంటి ఒక వ్యూహాన్ని అమెరికా రచించింది. ఆ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిట్యుయేషన్ రూమ్లో నుంచి ఆదేశాలు ఇస్తున్నట్టు అంతర్జాతీయ మీడియాలో న్యూస్ వస్తుంది. ఆ ఖర్గ్ ద్వీపం నుంచి ఎగుమతులు దిగుమతులు 90% ఇరాన్కి సంబంధించినవి జరుగుతూ ఉంటాయి. అందుకే ఆ ఖర్గ్ ద్వీపాన్ని మొత్తం హోల్డ్ చేసేయాలి అనేటువంటిది అమెరికా లక్ష్యం. హార్ముజ్ని కంప్లీట్గా ఇరాన్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. హార్ముజ్ చుట్టూ మళ్ళీ సీ మైన్స్ని పెట్టింది. హార్ముజ్లోకి ఎంటర్ కావడానికి లేదు అమెరికా. అలాగే అమెరికాతో పాటు ఏ దేశం కూడా ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశానికి సంబంధించినటువంటి వాణిజ్య నౌకలు ఏవి ఎంటర్ కావట్లేదు. ఒకవేళ ఏదైనా ఎంటర్ అయితే కనుక వాటి మీద దాడి చేస్తున్నారు. అందుకే హార్ముజ్ నుంచి కంప్లీట్గా బంద్ అయిపోయింది. ఫలితంగా ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర దాదాపుగా $94 నుంచి $98 పెరిగింది. అంటే క్రూడ్ ఆయిల్ రేటు రోజు రోజుకి పెరుగుతుంది. ఇది ప్రపంచ దేశాలన్నిటి మీద ప్రభావం పడుతుంది. ప్రత్యేకించి భారతదేశం మీద ఇంకా ఎక్కువ పడుతుంది. కారణం ఏంటంటే
యుద్ధమేమో ఇరాన్ మీద చేస్తుంది అమెరికా. కానీ భారతదేశానికి సంబంధించినటువంటి చాబ్హార్ అనేటువంటి ఓడరేవు అక్కడ ఉంది. ఇరాన్ అలాగే భారతదేశం కలిసి సంయుక్తంగా చాబ్హార్ అనేటువంటి ప్రాంతంలో అక్కడ ఒక పోర్టు నిర్మించింది. దాదాపు 5,000 కోట్ల రూపాయలు. ఆ చాబ్హార్ పోర్ట్ని కంప్లీట్గా విధ్వంసం నాశనం చేసింది అమెరికా మిజైల్స్ వేసి. అక్కడ మొత్తం కొలాప్స్ చేసేసింది. చాబ్హార్ పోర్ట్ మొత్తాన్ని ధ్వంసం చేసేసింది. అది ఇరాన్ అమెరికా సంయుక్తంగా నిర్మించుకున్నటువంటి పోర్టు. పాకిస్తాన్ తోటి సంబంధం లేకుండా మనం యూరప్ కంట్రీస్కి రవాణాని చేయటానికి ఇరాన్తో కలిసి సంయుక్తంగా నిర్మించుకున్నటువంటి చాబ్హార్ పోర్టు, దాని మీద దాడులు చేసింది. అమెరికా ఇరాన్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఓడరేవుల్ని, మౌలిక వసతుల్ని, మౌలిక వనరులని వీటన్నిటి మీద కాన్సన్ట్రేషన్ చేసి విధ్వంసం సృష్టిస్తుంది. ఇరాన్ ఏం చేస్తుంది? అమెరికా స్థావరాలు ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్, ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ గల్ఫ్ కంట్రీస్లో కొన్ని అమెరికా స్థావరాలు ఉన్నాయి. ఈ అమెరికా స్థావరాలను లేపేస్తూ ఉంది. ఇరాన్ ఇప్పటికే అమెరికా చాలా స్థావరాలని మీద దాడులు చేసింది. అక్కడ కువైట్లో కానీ, ఖతార్లో కానీ, లేదంటే అక్కడ చుట్టుపక్కల ఉండే కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, పర్షియన్ గల్ఫ్ దేశాలు. ఈ పర్షియన్ గల్ఫ్ దేశాలన్నింటిలో ఉన్నటువంటి అమెరికా స్థావరాలని టార్గెట్గా చేసుకొని డ్రోన్స్ అలాగే మిజైల్స్ తోటి దాడులు చేస్తుంది ఇరాన్ కూడా ఏం తగ్గట్లేదు. ఇరాన్ దాడి దెబ్బకి అమెరికా తోక ముడిచింది వాస్తవంగా చెప్పాలంటే. అందుకే శాంతి చర్చలకు వచ్చింది. కానీ ఒక 60 రోజులు సీజ్ఫైర్ అని చెప్పి ఈ 60 రోజుల్లో మళ్ళీ పుంజుకొని అమెరికా పెద్ద ఎత్తున సైన్యాన్ని దించింది ఇరాన్ చుట్టూ. ఈసారి గురి తప్పకుండా ఇరాన్ని ఆక్యుపై చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అమెరికా చేస్తుంది. ఆ క్రమంలోనే భూతల యుద్ధానికి సిద్ధమవుతుంది అమెరికా సైన్యం. అదే జరిగితే అణుబాంబు వేయటానికి కూడా ఇప్పటికే అణుధార్మిక పదార్థాలు ఇరాన్లో ఉన్నాయి, యురేనియం కూడా ఉంది, పైగా రష్యా సపోర్ట్ చేస్తుంది, చైనా సపోర్ట్ చేస్తుంది ఇరాన్కి, భారతదేశం కూడా సపోర్ట్ చేస్తుంది అనేట్టు అనుమానం అమెరికాకు ఉంది. కానీ డైరెక్ట్గా రష్యా, చైనా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి అమెరికా ఇరాన్ దేశాన్ని ఆక్యుపై చేయటం, లేదా ఇరాన్ దేశంలోకి అమెరికా సైన్యాన్ని పంపించి మొత్తం హ్యాండ్ అవుట్ చేసుకోవడం అనేది అంత ఈజీగా జరగదు అనేది అంతర్జాతీయ దౌత్యవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరి భూతల యుద్ధానికి అమెరికా సైన్యం దిగితే వరల్డ్ వార్ దిశగా పరిస్థితులు మారే ప్రమాదం ఉందా అని అంటే లేకపోలేదు అనేది దౌత్యవేత్తలు కొందరు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఇంకొక వైపు ఇజ్రాయెల్ కాచు కూర్చుంది ఇరాన్ని స్మాష్ చేయడానికి. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇరాన్ పూర్తిగా సర్వస్వం కోల్పోయినా పర్లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను మాత్రం వదిలిపెట్టమని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ చెప్తూ ఉన్నారు. అంటే తీవ్ర స్థాయికి యుద్ధం చేరింది. రాబోయేటువంటి రోజుల్లో ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీని ప్రభావం భారతదేశం మీద ఎక్కువ పడే అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లు కుప్పగూలిపోతూ ఉన్నాయి. విచిత్రమైనటువంటి మార్కెట్ పరిణామాలను మనం చూస్తున్నాం. సో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత బాగున్నప్పటికీ ఇప్పుడు ఆయిల్ రేట్లు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అమెరికా సైన్యం భూతల యుద్ధానికి కనుక సిద్ధమైతే ఇరాన్లో మందు పాత్రలను పేల్చి సైన్యాన్ని మొత్తాన్ని చంపేసేటువంటి విధంగా వ్యూహాన్ని అక్కడ IRGC రచించింది అనేది కూడా తెలుస్తుంది. మరి అంత సత్తా ఇరాన్కు ఉందా? అమెరికా సైన్యాన్ని ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు తరిమి కొట్టినట్టు ఇరాన్లో కూడా తరిమి కొడతారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.